Ready to move in premium triplex villas at Bachapalli APR projects. మీ అబ్బాయికి అమ్మా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం, మీ అమ్మాయికి ఏంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం అనుకునే కాలం కాలగర్భంలో కలిసిపోనుందా? మా అమ్మాయికి ఎంత అదృష్టమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొగుడుగా దొరికాడు అని సంబరపడే కాలమూ కదిలిపోతోందా? ప్రతిష్టాత్మక కంపెనీల నుంచి కూడా నెలకు 5,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బయటకు వచ్చేయడం చూస్తుంటే సాఫ్ట్వేర్ జాబులు నీటి మీద బుడగలే అనే భావనకు బాటలు పడుతున్నాయి. తాజాగా 23 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఇన్ఫోసిస్ నుంచి 26,000 మంది ఉద్యోగులు అవుట్ అయ్యారు. అసలు ఎందుకు జరుగుతోంది? మనం ఏం ప్రోగ్రామ్ చేస్తే కంప్యూటర్లు ఆ పనులు చేసి పెట్టే కాలం పోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శకం ప్రారంభమైన తర్వాత కంప్యూటర్లు వాటికవే ఆలోచిస్తున్నాయి. ఫలానా విషయానికి సంబంధించి ఓ ప్రోగ్రాం రాసిస్తావా అని అడిగిందే తడువు 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఓ రోజంతా లేదంటే కొద్ది రోజుల పాటు చేసే కోడింగ్ను ఓ 10 నిమిషాల్లో సిద్ధం చేసి ముందు పెడుతున్నాయి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. నెలకు 100 కోట్ల జీతాలిచ్చే పెద్ద పెద్ద కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించుకుంటే పని స్పీడ్గా అవుతుంది. సెలవులు, బోనసులు, జీతాలు పెంచడాలు అన్న సమస్య ఉండనే ఉండదు అన్న ఆలోచనలోకి జారిపోయాయి. తమ కస్టమర్లకు ఎలాంటి సాఫ్ట్వేర్లు కావాలో అలాంటి సాఫ్ట్వేర్లను తయారు చేసి ఇచ్చే కృత్రిమ మేధస్సును తామే తయారు చేసుకుని ఉపయోగించుకోవాలని కొన్ని దిగ్గజ కంపెనీలు డిసైడ్ అయ్యాయి. మరికొన్ని అవుతూ ఉన్నాయి. దీంతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ గుట్టుగా పరిశోధనలు చేయిస్తున్నాయి. 75% కోడింగ్ను ఏఐ చేత చేయిస్తే ఆ 25% పనిని కూడా బాగా నిపుణులు అని భావించే సుపీరియర్ లేయర్ ఎంప్లాయీస్ చేత ముగించేస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంకా ఊపందుకోలేదు, కానీ నెమ్మదిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ రంగంలోకి చొచ్చుకొస్తోంది. గతంలో పెద్దగా పనిచేసేవారు కాకపోయినా మ్యాన్ పవర్ సఫిషియెంట్గా పెట్టుకుని పనులు చేయించుకునే కంపెనీలు ఇప్పుడు తమకు బాగా ఉపయోగపడుతూ ఉన్నారు. తెలివిగా పనిచేస్తున్నారు అనే ఉద్యోగులను మాత్రమే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటోంది. ఓ మోస్తారు పనిచేసేవాళ్ళు, మాటలు తప్ప పనిలో పసలేని వాళ్ళను గుర్తించి వారిని సాగనంపే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలోనే దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఒకటిగా చెప్పుకోవడమే కాదు, ఉద్యోగాలకు ఎంతో భద్రత ఉంటుందని భావించే ఇన్ఫోసిస్ కంపెనీ తన 23 ఏళ్ల హిస్టరీలో మొదటిసారిగా ఈ ఏడాది సుమారు 26,000 మంది ఉద్యోగులు కంపెనీ నుంచి వెళ్లిపోయారు. వీరిలో అధిక భాగం ఉద్యోగుల్ని కంపెనీ సాగనంపింది. మిగతా వారు అక్కడి ఒత్తిడి భరించలేక బతికుంటే బఠానీలు పండించుకునో లేదంటే జీతం తక్కువైనా ఒత్తిడి లేని కంపెనీలో సాగిపోదామనో బయటపడ్డవారు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫోసిస్ కంపెనీలో ప్రస్తుతం 3,17,200 మంది ఉద్యోగులున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ ఆదాయం కూడా బాగానే ఉంది. అటు టీసీఎస్ కూడా బాగానే లాభాలు కూడగట్టింది. అయినా సరే టీసీఎస్లో కూడా ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. పంపించిన వారి స్థానంలో కొత్త నియామకాలు అంతంత మాత్రంగానే జరుగుతూ ఉన్నాయి. వీటి ఫలితం ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారిని ఆందోళనలో ముంచేస్తోంది. ఇంజనీరింగ్ చేసే వారి సంఖ్య కూడా తగ్గుతోంది. అందుకే చాలా వరకు యువత వేరే స్ట్రీమ్లు వెతుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.